నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రపంచంలో డిమాండ్ ఉన్న ఉద్యాన పంటల్లో 18 రకాల పంటలు రాయలసీమ, ప్రకాశం జిల్లాలోనే పండుతున్నాయని, దీన్ని అందిపుచ్చుకునేలా ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు పూర్వోదయ నిధుల్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్వోదయ స్కీమ్ లో భాగంగా రాయలసీమ ఉద్యాన పంటల అభివృద్ధిపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో 92 క్లస్టర్ల ద్వారా రైతులకు జీవనోపాధి పొందేలాగా కార్యాచరణ రూపొందించారు. పూర్వోదయ స్కీమ్ లో భాగంగా రహదారులు, జల వనరుల ప్రాజెక్టులు, పంచాయతీ రోడ్లు లాంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు 40,000 కోట్లతో ప్రణాళిక అమలు చేయనున్నారు. మొత్తం 5.98 లక్షల ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలాగా ప్రణాళికపై సమీక్షించారు. అలాగే ప్రపంచ బ్యాంకు నిధులతో రాయలసీమ అభివృద్ధికి ఏ అంశాల్లో దృష్టి సారించాలనే అంశంపై సీఎం చంద్రబాబు చర్చించారు. నీతి ఆయోగ్ సిఫార్సులతో ఉమ్మడి రాయలసీమ, ప్రకాశం జిల్లాల పరిధిలోని 9 జిల్లాల్లోని హార్టికల్చర్, రహదారులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆర్ఎన్పి రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు. సర్టిఫికేషన్, ట్రెజబిలిటీ వంటి అంశాలపై దృష్టి పెట్టాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సర్టిఫికేషన్, ట్రెజబిలిటీ వంటి అంశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. రాయలసీమలో మొత్తంగా 65 రకాల ఉద్యాన పంటలు పండుతూ ఉంటే డిమాండ్ డ్రీవెన్ హార్టికల్చర్ 18 రకాల పంటలకు మంచి డిమాండ్ ఉందని, ఈ రకాల పంటలను పండించేలాగా ఉద్యాన రైతులను ప్రోత్సహించాలని, అప్పుడు సీమలో ఉద్యాన పంటల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవటం సులువుగా ఉంటుందని తెలిపారు. దీనికోసం రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. 16 నెలల్లోనే 3 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసినట్లు మంత్రి పార్థ సారథి వెల్లడించారు. మరొక 5 లక్షల ఇళ్లు ఉగాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. హౌసింగ్ ఫర్ ఆల్ అని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రివ్యూలో ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి గృహప్రవేశం చేయిస్తామని చెప్పారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు కామన్ వాల్ తో కలిసి కట్టుకోవటానికి జీవో ఇస్తామని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే స్ఫూర్తితో సీఎం, మంత్రులు పనిచేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణ శాఖ విషయంలో 3 లక్షల ఇళ్లు పూర్తి చేసిన సందర్భంగా కీ హ్యాండ్ ఓవర్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఆ కార్యక్రమాన్ని కూడా వైసీపీ వివాదం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 8,627,027 ఇళ్లు పూర్తయ్యాయని గుర్తు చేశారు. అలాగే జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేవలం 6 లక్షలు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. 16 నెలల్లోనే 3 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసినట్లు మంత్రి పార్థ సారథి వెల్లడించారు. మరొక 5 లక్షల ఇళ్లు ఉగాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. హౌసింగ్ ఫర్ ఆల్ అని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రివ్యూలో ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి గృహప్రవేశం చేయిస్తామని చెప్పారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు కామన్ వాల్ తో కలిసి కట్టుకోవటానికి జీవో ఇస్తామని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే స్ఫూర్తితో సీఎం, మంత్రులు పనిచేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణ శాఖ విషయంలో 3 లక్షల ఇళ్లు పూర్తి చేసిన సందర్భంగా కీ హ్యాండ్ ఓవర్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఆ కార్యక్రమాన్ని కూడా వైసీపీ వివాదం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 8,627,027 ఇళ్లు పూర్తయ్యాయని గుర్తు చేశారు. అలాగే జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేవలం 6 లక్షలు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే, 8 లక్షల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే 8 లక్షల మందిలో ఎస్సీలు, పేదవాళ్ళైన ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అదేవిధంగా పేద అగ్రవర్ణాల వాళ్ళు పాపం కష్టం కూడ తీసుకుని రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను నిర్దాక్షిణ్యంగా 9,20,921 కోట్లని ఎగ్గొడతమే కాకుండా 4.7 లక్షల ఇల్లు, వివిధ దశల్లో ఉన్న ఇళ్లని రద్దు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరో 5 లక్షల ఇల్లు ఉగాదికల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. రాక్రీట్ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఈ స్కీమ్కి తీరని అన్యాయం చేశారని చెప్పేసి కూడా సందర్భంగా చేస్తాను. అంటే 50,402 టేకప్ చేశారు. దాంట్లో 47,850 రూపాయలు 850 ఇళ్లు మాత్రమే స్టార్ట్ చేశారు, కొంత ఎక్కడ కంప్లీట్ చేయాలి. సో దీని ద్వారా మరి వేలాది మంది లబ్ధిదారులకి తీవ్ర అన్యాయం కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాను. వీరు
దాదాపు 80 కోట్ల రూపాయలు అవకతవకలు చేశారని చెప్పేసి విజిలెన్స్ రిపోర్టు. దీన్ని రికవరీ చేయటానికి ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, లేకపోతే మెటీరియల్ తీసేసుకుంటాం కానీ, లేకపోతే ఎక్కువ డబ్బులు డ్రా చేస్తాం కానీ జరిగిందో, ఆయా జిల్లాల్లో లీగల్గా ఎటువంటి అవకాశం ఉన్నా కూడా అన్ని కేసులు, క్రిమినల్, సివిల్ అన్ని కేసులు కూడా నమోదు చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. రాక్రీడ్ సంస్థ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే గారు పేరు ఏదో ఉంది, రాప్తాడు వారు, సరే వారి కంపెనీ, దాని మీద క్రిమినల్ యాక్షను, సివిల్ యాక్షను, రికవరీ అన్ని కూడా చేయమని చెప్పి, మరి అదేవిధంగా ఎక్కడైతే క్వాలిటీ బాగోలేదని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందో ఆ నిర్మాణం చేసిన ఏజెన్సీ వారు తప్పకోకుండా ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేసి మళ్ళీ అవసరమైతే పునర్నిర్మాణం చేసి, లేదా అవకతవకలు ఏదైతే ఉన్నాయో వాటిని సరిచేసి ఇళ్ళని మళ్ళీ పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం. ఒకవేళ అట్లా చేయకపోతే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే విధంగా కూడా. డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఉద్భవ్ 2025 పేరుతో రాష్ట్రంలో తొలిసారి జాతీయ స్థాయి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో పోస్టర్, లోగోను ఆమె ఆవిష్కరించారు. 22 రాష్ట్రాల నుంచి 1800 మంది విద్యార్థులు పోటీలో పాల్గొంటారని వివరించారు. గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థుల ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడమే లక్ష్యంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కేఎల్ వర్సిటీలో 12 వేదికలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వివిధ కల్చర్ ఉన్న పిల్లలు, వివిధ భాషలు ఉన్న పిల్లలు అందరూ కూడా ఒక దగ్గర కూర్చుంటే వాళ్ళు కూడా పిల్లల్లో ఒక ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళు అన్ని విధాలుగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ పెడుతున్నాము. ఎందుకంటే ఇది 6th నేషనల్ ఈవెంట్. అంటే ఇంతకు పూర్వం వేరే దగ్గరికి మన పిల్లల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అందరినీ ఇక్కడ తీసుకొస్తున్నాం. వాళ్ళని అన్ని విధాలుగా మోటివ్ చేసి మన పిల్లలు దేనిలో తక్కువ కాదు, మన పిల్లలు అన్నిటికీ సమర్థులు అని చెప్పే విధంగా ఈ కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగానే మాకు అన్ని విధాలుగా మాకు డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది సెంట్రల్ నుంచి వచ్చినటువంటి అన్ని విధాలుగా వాళ్ళ ఏవేవైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ అన్నిట్లు కూడా మనం ఫాలో అయ్యి వెళ్తున్నాము. కాబట్టి పిల్లలకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశం ఏంటంటే పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లోపల ఉన్న టాలెంట్ను బయట పెట్టడానికి కానీ, వాళ్ళకున్నటువంటి ఇష్టాలు ఏవైనా ఉన్నవి అవన్నీ కూడా చెప్పడానికి, వాళ్ళందరికీ ఇంకొక భాష వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్నటువంటి ఆ భాషా పరిజ్ఞానం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా ముందుకు వస్తాయి. కాబట్టి వీటన్నిటిని కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ కార్యక్రమం మనం చేస్తాం. పరకామణి చోరీ కేసులో నోటీసులు అందుకున్న వైఎస్ఆర్సీపీ కీలక నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం సాయంత్రం సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే అధికారుల ముందుకు వెళ్లే ముందు ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు ఈ కేసుకి, భూమికి, నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నన్ను ఈ కేసులో ఇరికించాలని దుష్ట చతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాయి. నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, వర్ల రామయ్య, పటాబ్లు నన్ను ఖచ్చితంగా ఒక విచారణ చేయాలని అధికారులపై ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడి భరించలేకనే అధికారులు నన్ను పిలిచారు. ఆయనను పోయి రావాలి హస్తినకు. కూటమి ప్రభుత్వాన్ని మోసే పిచ్చి సునకాలు అక్షరాల విరోచనాలతో తమ పత్రికను నింపేశాయి అని భూమన అన్నారు. ఈ కేసుకు నాకు భూమికి, నక్షత్ర మండలానికి ఎంత ఎడముందో అంత దూరం ఉంది. లోకేష్ బాబు ఆదేశించినాడు. ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను ఆ ఒత్తిడికి భరించలేక విచారణకు పిలిచినారు. అయినను పోయిరా 1500 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తలనీలాలిచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది? నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని అని అడిగితే నేను ఏమి సమాధానం చెప్పగలను? ఈ పరకామణి కేసులో నాకు అంతే సంబంధం ఉంది. డీజీ గారు నన్ను ప్రశ్నలు అడిగినారు.
నేను వారికి సమాధానం ఇచ్చాను. నై చేతన 4.0 లింగ ఆధారిత హింస మరియు వివక్షకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి 3 బొమ్మల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, డీఈఓ రేణుక, శిశు సంక్షేమం పీడీ ప్రసన్న, అంగన్వాడీ ఆయాలు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ షేక్ కాజావలి మిడత మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. స్త్రీలకు పురుషులతో సమానంగా హక్కులను కల్పించాలని, స్త్రీ సాధికారత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. పాఠశాల దశ నుండే పిల్లల్లో ప్రతి ఒక్కరికి స్త్రీ పురుషుల సమానమేనని వారిలో అవగాహన కల్పించాలని అన్నారు. అభివృద్ధి పెంచుకుందాం, అభివృద్ధి పెంచుకుందాం, పని పెంచుకుందాం, పని పంచుకుందాం, అభివృద్ధి పెంచుకుందాం, పెంచుకుందాం. పని అందరి పని, ఇంటి పని అందరి పని, సురక్షితమైన మార్గాలు, అభివృద్ధికి సోపానాలు, సురక్షితమైన మార్గాలు, అభివృద్ధికి సోపానాలు, పని పంచుకుందాం, అభివృద్ధి పెంచుకుందాం, పని పంచుకుందాం, అభివృద్ధి పెంచుకుందాం, రేపటి కళలు, రేపటి కళలు, చిన్న పొదుపులు, గొప్ప ధైర్యం, చిన్న పొదుపులు, గొప్ప ధైర్యం. గుంటూరు పరిసర ప్రాంతాలలో బైక్ దొంగతనాలకు పాల్పడుతూ గంజాయి అమ్ముతున్న వారిని నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారని వెస్ట్ డీఎస్పీ భానోదయ తెలిపారు. ఈ సందర్భంగా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ భానోదయ వివరాలు వెల్లడించారు. బైక్ దొంగతనాలు చేస్తూ వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో లంబసింగికి వెళ్లి అక్కడ గంజాయిని కొనుక్కొని గుంటూరు పరిసర ప్రాంతాలలో యువకులకి అధిక మొత్తంలో గంజాయి అమ్ముతున్న వారిని అరెస్టు చేశామని తెలిపారు. వారి వద్ద నుండి 19 ద్విచక్ర వాహనాలు, 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. వాటి విలువ సుమారుగా 15 లక్షలు ఉంటుందని వెల్లడించారు. Yesterday, అంటే నిన్న 24/11/2025 తారీఖు నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ విజ్ఞాన్ కాలేజ్ దగ్గర పలకలూరు రోడ్లో ఇద్దరు వ్యక్తులని ఒక అతను A1 షేక్ కాజావలి కాస్ట్ బై ముస్లిం పొన్నూరు రోడ్లో ఉంటాడు. అలానే ఇంకొక అక్యూస్డ్ A2 ఒక CICL జుబినల్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఇన్ పొజిషన్ ఆఫ్ 3 కిలోస్ ఆఫ్ గాంజా దొరికింది నల్లపాడు పిఎస్లో. వెంటనే SIP మహేష్ కుమార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈగల్ టీమ్ వాళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. అలానే వాళ్ళ పొజిషన్లో ఉన్న 3 కిలోస్ ఆఫ్ గాంజాని కూడా తీసుకొని ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ వాళ్ళ మీద 1230/25 ఆఫ్ నల్లపాడు పిఎస్ కింద ఒక NDPS కేసు ఇవ్వడం జరిగింది. సో ఇందులో వీళ్ళు ఒక టిపికల్ మోడస్ ఆపరెండీని ఉపయోగిస్తారనమాట. ఇందులో ఏంటంటే ఈ షేక్ కాజావలి ఏజ్ 21 years కాస్ట్ బై ముస్లిం అతను, అలానే ఈ CICL జుబినల్ వీళ్ళిద్దరూ కూడా విత్ అనదర్ అక్యూస్డ్ గుంటూరు టౌన్ ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ఎస్పెషలీ చౌడవరం, దాసరిపాలెం, బోయపాలెం ఇంకా గుంటూరు టౌన్ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లో వీళ్ళు ఇంటి దగ్గర పార్క్ చేసినవి లేదా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర పార్క్ చేసిన 2 వీలర్స్ని దొంగలించడం విత్ ద హెల్ప్ ఆఫ్ రేణుక అండ్ మిన్నీ. వీళ్ళిద్దరికి రిలేటివ్స్ అవుతారు. వైఫ్ అండ్ అత్త ఆఫ్ షేక్ కాజావలి. వీళ్ళ 5గురు కూడా గుంటూరు ఇన్ అండ్ అరౌండ్ 2 వీలర్స్ని దొంగలించి వాటిని మంగళగిరి, గుంటూరు టౌన్, తాడికొండలో వాటిని తనఖా పెట్టి అంటే వీటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుల్ని వీళ్ళ సొంత ఖర్చులకి వినియోగించుకోవడమే కాకుండా ఇందులో కొన్ని 2 వీలర్స్ వేటికైతే నేమ్ ప్లేట్స్ ఉండవో, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదు, ఈ 2 వీలర్స్ని వాళ్ళు ఉపయోగించి ఆన్ రోడ్ లంబసింగి. గుంటూరు రూరల్ పరిధిలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ ని ప్రతిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతలకి ఎక్కడ విఘాటం కలగకుండా పోలీస్ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని చెప్పారు. రాజకీయంగా పెండింగ్ లో ఉన్న కొన్ని కేసుల గురించి ప్రస్తావించడం జరిగిందని తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని సులువుగా పరిష్కరించే దిశగా పోలీస్ వ్యవస్థ ముందడుగు వేస్తుందని చెప్పారు. నియోజకవర్గం ప్రజలకు శాంతి భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. గంజాయి, బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. మోర్ దాన్ 60% శాంతి భద్రతల్ని ఇక్కడి నుంచే చూస్తుంటారు. సో సిఐ వంశీ గారు వచ్చినప్పటి నుంచి కూడా తన వంతు కృషి చేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా బాగుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇక్కడ మేము తీసుకున్న నిర్ణయాలు 3 అంశాలు ఉన్నాయి. అది 1వ తేదీ నాడు సాయంకాలం 4 గంటలకి పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఒట్టి చెరుకూరు సిఐ గారితోనూ, పత్తిపాడు సిఐ, మళ్ళీ తర్వాత నల్లపాడు సిఐ,
వారి సిబ్బందితో పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఇచ్చి పిటిషన్లు ఇచ్చి ఇంకా పరిష్కారం కానటువంటివి ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించే దిశలో ఆ రోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. దీనికి మండల పార్టీ అధ్యక్షులు కూడా పిలుస్తాము. ఇక్కడ పోలీస్ వ్యవస్థ ప్రజా వ్యవస్థ కాబట్టి, పీపుల్స్ పోలీస్ కాబట్టి మనం అందరూ కలిసికట్టుగా చేయగలిగింది చేస్తారు, చేయలేనటువంటిది కోర్టు ద్వారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారి పాలనలో అన్ని వ్యవస్థలు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నాయన్నటువంటి ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా సిఏ గారు ప్రధానంగా మీ దృష్టికి ఎలాంటి కేసులు తీసుకొచ్చారు, వాటి యొక్క పరిష్కారానికి ఏ విధంగా ముందుకెళ్ళిపోతాం? సిఏ గారు ఎప్పటికప్పుడు ఘర్షణపరమైనటువంటి అంశాల్లో, అంటే ఆస్తికి సంబంధించి కానీ లేదా వ్యక్తిగత అననానికి సంబంధించిన కానీ అలాంటి కేసులు కాకుండా చిన్న చిన్న విషయాల్లో వచ్చినటువంటి కేసులు ఎప్పటికప్పుడు మా దృష్టికి తెస్తున్నాడు. సో దాన్ని కౌన్సిలింగ్ ద్వారానే, ఎందుకంటే కేసులు పెట్టడం వల్ల ప్రయోజనం కన్నా వాళ్ళని రాజీ చేయడంలోనే ప్రయోజనం ఉందన్నటువంటి ఆలోచనతో వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేసి పరిష్కరించడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా కొన్ని విషయాల్లో వ్యక్తిగతమైనటువంటి ఆస్తులకు సంబంధించి, కుటుంబకు సంబంధించినటువంటి సమస్యల మీద ఒకరు కేసులు పెట్టుకోవడం అనేటువంటివి కూడా వస్తున్నాయి. సో అందులో న్యాయపరమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి వాటిని అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి సాధ్యమైనంత వరకు రెండు పార్టీల మధ్య రాజీకే ప్రయత్నాలు చేస్తున్నాం. నేను కూడా ప్రజాప్రతినిధిగా, ఎందుకంటే వాళ్ళ మధ్యన పరిష్కారమే ముఖ్యం కాబట్టి ఆ కోణంలోనే మేము పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు మాకు ఎలాంటి అంటే పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా వ్యతిరేకతో కూడినటువంటి పిటిషన్ అనేది ఇంతవరకు మా దృష్టికి రాలేదు. గుంటూరు నగరం శివారెడ్డిపాలెంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నూతన భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ బి రామకృష్ణ, రీజనల్ మేనేజర్ చిరుమామిల శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ నీరజ, స్థానిక కార్పొరేటర్ రమ్య, బిల్డింగ్ యజమాని దుగ్గినేని మహాలక్ష్మమ్మ పాల్గొన్నారు. విశ్వకేశస్కారే ఫలాయ పదాం వర్ణాయ నోరుధముః తదేభ్యః విష్ణు అర్చికాభ్యో నేను ఎక్కడ చెప్పాలి మరి చెప్పండి. అర్చికాభ్యో నిసారోః ప్రజాగ్రాయ ధర్మసోః తదేభ్యవన్నక్తో గంధర్వాప్సరాభ్యో వ్రాత్యోః సర్పదేవజనేభ్యో ప్రతిపదో అవేభ్యః హిర్యదాయ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ శివారెడ్డిపాలెం నూతన భవనం 2022లో స్థాపించినటువంటి శివారెడ్డిపాలెం బ్రాంచ్ని ఈరోజు నూతన భవనంలోకి మార్చడం జరిగింది. నూతన భవనంలో ఇంతకుముందులా కాకుండా స్ట్రాంగ్ రూమ్ ఫెసిలిటీ తోటి, లాకర్ సదుపాయాలతో ఈరోజు నూతన భవనం ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ దేశంలోనే రెండవ అతిపెద్ద గ్రామీణ బ్యాంకు. గతంలో 4 గ్రామీణ బ్యాంకులు ఉండేవి రాష్ట్ర వ్యాప్తంగా. సో ఈ 4 కూడా ఏకీకృతం చేస్తూ 1 మే 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రానికి ఒక బ్యాంకు ప్రాతిపదిక మీద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద బ్యాంకు. విలీన ప్రక్రియ తర్వాత రాష్ట్రంలోనే 1351 శాఖలతోటి 23 రీజనల్ ఆఫీసెస్ తోటి అత్యధిక గ్రామీణ శాఖలు మరియు సెమీ అర్బన్ శాఖలు ఉన్నటువంటి బ్యాంక్ ఇది. సో ఈ యొక్క బ్యాంకు రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద బ్యాంకు. 1,28,000 పైచీలకు వ్యాపారంతో 25 లక్షల మంది ఖాతాదారులతో వివిధ రకాలైనటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజలకి వాళ్ళ అవసరాలు తీరుస్తూ గ్రామీణ ప్రజలకు సేవ చేయాల్సిన ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళ ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కానీ, చిన్న సన్నకారు రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, మరియు గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులకు అన్ని రకాలైనటువంటి బ్యాంకింగ్ సదుపాయాలు అందజేస్తూ ఉంది ఈ బ్యాంకు. 1351 శాఖలు తోటి ఈ యొక్క బ్యాంకు విస్తృతంగా సేవలు అందిస్తూ ఉంది. ముఖ్యంగా క్రాప్ లోన్లు, తర్వాత గోల్డ్ లోన్స్, మహిళా సంఘాలకు లోన్స్, అదే కాకుండా ఎంఎస్ఎంఈ రంగానికి అన్ని రకాలైనటువంటి సేవలు ఈరోజు
బ్యాంక్ అందిస్తూ ఉంది. రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద బ్యాంకు, అన్ని రకాలైనటువంటి ఆధునిక సదుపాయాలు, టెక్నాలజీ పరంగా కూడా అత్యాధునికమైనటువంటి సేవలను అందిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రాష్ట్ర పురోగభివృద్ధికి చేయూతను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమైన అన్న క్యాంటీన్ లో ఉన్న సంపులు, వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ఏఈల వారీగా మెరుగైన పర్యవేక్షణ చేయాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం ఆర్టీఓ కార్యాలయం, పల్నాడు బస్టాండ్ సెంటర్లోని అన్న క్యాంటీన్లను కమిషనర్ మధ్యాహ్నం భోజన సమయంలో ఆకస్మికంగా పరిశీలించారు. వారితో కలిసి భోజనం చేసి ప్రజలతో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. అన్న క్యాంటీన్లో ఆహారం తీసుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నందున అందుకు తగిన విధంగా పరిశుభ్రత పట్ల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఆహార సరఫరా అనంతరం ప్రాంగణం శుభ్రం చేయాలని అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బి స్మిత పద్మజ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. క్వాలిటీ ఎలా ఉంది? ఫుడ్ క్వాలిటీ బాగా జనాల్లో ఉన్న అందుకంటే కదా వెళ్తావా? ఇట్టే తేడా ఉంది, ఇట్టే ఒక తేడా ఉంది. వచ్చాను అడవితక్కెలపాడులో ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ని ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. 2014-15 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఈ క్రిస్టియన్ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. 9,500 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం ఈ భవనాన్ని పట్టించుకోకుండా మరుగున పడేసిందని అన్నారు. కాంట్రాక్టర్ కి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోవడంతో ఈ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని తెలియజేశారు. 3 నెలల్లో ఫస్ట్ ఫ్లోర్ ని కట్టడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. కమ్యూనిటీకి సంబంధించిన ఫంక్షన్స్ మరియు అనేక గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కి నిర్వహించేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందని అన్నారు. డిసెంబర్ 25 నాటికి ఈ భవనంలో ఫంక్షన్లు ఏర్పాటు చేసే విధంగా నా ప్రయత్నం నేను చేస్తానని హామీ ఇచ్చారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు స్టేట్ లెవెల్లో ఒక క్రిస్టియన్ భవన్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 2014-19 మధ్యన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే స్టేట్ లెవెల్లో ఒక క్రిస్టియన్ భవన్ ఉండాలని సువిశాలమైనటువంటి 2 ఎకరాల్లో 16 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సెల్లారు గ్రౌండ్ పోర్షను కంప్లీట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. దీనికి సంబంధించి దాదాపుగా 9,80,00,000 రూపాయలు విలువైనటువంటి పనులు కూడా చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి రావడం, వైసీపీ పాలనలో దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, ఒక క్రిస్టియన్ భవన్ని రాష్ట్ర స్థాయిలో ఒక ప్రతిష్టాత్మకంగా క్రిస్టియన్ సోదరుల యొక్క మనోభావాలకి అద్దం పట్టే విధంగా ఈ భవనాన్ని నిర్మించాలన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క సంకల్పాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తుంగలో తొక్కారు. కనీసం కాంట్రాక్టర్కి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కోర్టుకు వెళితే వేరే ఫండ్స్ అడ్జస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మళ్ళా క్రిస్టియన్ల యొక్క మనోభావాల్ని పునరుద్ధరించాలి, ఈ క్రిస్టియన్ భవన్ ద్వారా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరగాలి, ఎప్పుడు కూడా ఇది 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లాలన్నటువంటి ఉద్దేశంతో బాబు గారు దీన్ని ఒక 3 నెలల్లో దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. అదేవిధంగా ఏదైతే మనము మాస్టర్ ప్లాన్లో పెట్టుకున్నామో ఫస్ట్ ఫ్లోర్ కూడా పూర్తి చేయాలి.
దీనికి కావలసినటువంటి నిధులకు సంబంధించి ప్రతిపాదనలు అడిగితే 10 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది. డిస్టిక్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, క్రిస్టియన్ వెల్ఫేర్ ఆఫీసర్ పార్థసారథి గారు, అదేవిధంగా కమిషనర్ శేఖర్ గారు, మరి ఇప్పుడు సెక్రటరీ చిత్తూరు శ్రీధర్ గారు, వారందరూ కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇది ఫైనాన్స్లో కొంత మనకు, ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా ఏర్పడడం, కొన్ని నిధులు కొరత రావడం, కొంత ఆలస్యమైంది. సో దీనికి సంబంధించి ప్రధానమంత్రి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.